రాష్ట్రంలో బీసీల కులగణన తక్షణమే చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు గుత్తుల రమణ, బీసీ ప్రజా సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు వాసంశెట్టి రాజేశ్వరరావు, ఏపీ బీసీ ఫెడరేషన్ కో కన్వీనర్ సుందర్పల్లి గోపాలకృష్ణ పేర్కొన్నారు. బీసీ కులగణన విషయంలో పాలకుల నిర్లక్ష్యంతో ఏళ్ల తరబడి బీసీలు అన్ని రంగాల్లో రిజర్వేషన్ల పరంగా నష్టపోవడం జరుగుతుందని వారు తెలిపారు. సోమవారం ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ లో ప్రజా ఫిర్యాదుల వేదికలో బీసీ నాయకులు అధికారులకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీసీల కులగణన చేపట్టిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని, బీసీలకు జనాభా ప్రతిపాదకన సరైన న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. అధికారం లేనప్పుడు రాజకీయ పార్టీలు బీసీ కులగణన చేపడతామని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత విషయాన్ని మర్చిపోవడం జరుగుతుందన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉందని తక్షణమే బీసీ కులగణన చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వాసంశెట్టి నాగబాబు, కృష్ణకుమార్, భవానీ, కుమార్, విష్ణు, బాబ్జీ, వెంకట్, సురేష్ తదితరులు పాల్గొన్నారు. కుల సంఘాలు ఎంతో కాలంగా మరి పోరాటాలు కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. మరి ఇప్పుడు రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులుగా కేసిన శంకర్రావు ఉన్నారు. ఆయన నన్ను కాకినాడ జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా నియమించడం జరిగింది. నా పేరు గుత్తుల రమణ. మరి మా రాష్ట్ర అధ్యక్షుల వారి పిలుపు మేరకు రాష్ట్రంలో ఉన్న కలెక్టరేట్లన్నింటిలో గ్రీవెన్స్లో ఈరోజు సోమవారం రోజుని కులగణన ఇప్పుడు దేశవ్యాప్తంగా జనగణన మొదలవుతుంది. దాంట్లో పాటు కులగణన కూడా చేయమని మా రిక్వెస్ట్ మా బీసీ సంక్షేమ సంఘం తరఫున ఆయన ఇచ్చిన పిలుపు మేరకు ఈ కలెక్టరేట్లో ఈరోజు మా సంఘం తరఫున మా బీసీ సోదరులు, మిగతా సంఘాల బీసీ సంఘాల వారు మీ అందరం కలిసి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఈ మీ ఇచ్చిన రిప్రజెంటేషన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పంపించి మరి మా వర్గాలకి ఈ వివరాలు సరిగ్గా నమోదు చేసినప్పుడే విద్యాపరంగా కానివ్వండి, రాజకీయంగా ఉద్యోగపరంగా ఏ విధంగా న్యాయం జరగాలంటే ప్రతి కులానికి సంబంధించిన లెక్కలుంటే ఈ ప్రభుత్వాలు అవి బేరీ వేసుకుని ఏ వర్గాలకి ఏ మంచి జరిపించాలన్న అవకాశం ఉంటుంది. కాబట్టి కులగణనతో పాటు కులగణన కూడా జనగణనతో పాటు చేయమని మా విజ్ఞప్తి. ఇది తప్పకుండా జరిపించాలని. మరి ఈ ప్రభుత్వాలు కూడా అధికారంలో లేనప్పుడు, అపోజిషన్ పార్టీలో ఉన్నప్పుడు మేము అధికారంలోకి వస్తే ఈ బీజేపీ ప్రభుత్వం కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏ ప్రభుత్వాలన్నా అధికారంలో లేనప్పుడు ఈ గణన చేయాలన్నాయి. అధికారంలో వచ్చిన తర్వాత ఆ మాటని మర్చిపోతున్నారు. మరి ఇప్పుడు గతంలో 2011లో బీజేపీ వారు 2021 జనగణనలో మేము చేస్తామని మాట ఇచ్చారు. కాబట్టి ఇప్పుడు కేంద్రంలో వాళ్ళ అధికారంలో ఉన్నారు. ఈ రాష్ట్రంలో కూడా ఈ తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఉంది. కాబట్టి వీళ్ళు కూడా దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టి ఈ వర్గాలకి ఇవన్నీ కులగణన జరిపి న్యాయం చేయవలసిందిగా కోరుకుంటున్నాం.